క్షీరసాగర మదనంలో మహావిష్ణువు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మహాలక్ష్మి కథ. ఈ విశ్వం సృష్టి మొదలైన వెంటనే అంధకారం నుంచి వెలుగు పుట్టినట్లు సముద్ర మదనంలో అలల నుంచి ఒక దివ్య శక్తి వెలిగింది. ఆమె పేరే శ్రీ మహాలక్ష్మి. శాంతి, సంపద, ఐశ్వర్యం, శుభమన్నింటికి మూలం ఆమె. క్షీరసాగర మదనంలో అనేక అమూల్య రత్నాలు వెలిశాయి, కానీ వాటిల్లో అత్యంత పవిత్రమైనది కమలాయలంలో పుట్టిన శ్రీ మహాలక్ష్మి. ఆమె చేతుల్లో కమలం, పాదాల వద్ద ధనం, ముఖంలో కరుణ. శ్రీ మహాలక్ష్మి జనన విశ్వానికి శుభకరం. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ శాంతి, ఆమె కటాక్షం పడితే అక్కడ ధనం, ధైర్యం, ఆరోగ్యం. ఆమె వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుతో చేరించి అక్కడి నుంచి ప్రపంచం కాపాడడంలో ధర్మస్థాపనలో భాగమైంది. శ్రీ మహావిష్ణువు పాలించేవాడు, లక్ష్మి పుట్టించి అందించేవాడు. ఆమె భక్తి కోసం పెద్ద యజ్ఞాలు, అద్భుతాలే కావాలి అనుకోడు. ఒక మృదువైన హృదయం, ఒక సత్యం, ఒక మంచి పని చేస్తే చాలు ఆమె కటాక్షం పడుతుంది. ఎక్కడో అనుకూలమైన మనలో లాభం, అసూయ, అబద్ధం, మోసం పెరుగుతాయో అక్కడ ఆ లక్ష్మి చేరుతుంది. ఆ లక్ష్మి అంటే పేదరికం కాదు, శాంతి లేని జీవితం. లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే 3 విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. 1 శుభ్రత, శరీరం, ఇల్లు, మనసు. సత్యం అంటే మాటల్లో నిజం. సేవ, అవసరమున్న వారికి చిన్న సాయం. చీకటి ఉండే ఇల్లు కాకుండా ప్రేమ వెలిగే ఇల్లు లక్ష్మిని ఆకర్షిస్తుంది. ఆమె ఆశీర్వాదంతో మీ కుటుంబానికి ధనం, ఆరోగ్యం, శాంతి, అనుగ్రహం కలగాలి. భక్తి నిజమైతే లక్ష్మీ కటాక్షం శాశ్వతం. నమః. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఓం శ్రీ మహాలక్ష్మి నమో నమః. ఈ కథ నచ్చితే ధర్మానికి, భక్తికి అంకితమైన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మహాలక్ష్మి మీ ఇంట మీద శాశ్వతంగా కటాక్షం చేయాలి. ఓం శ్రీమాత్రే నమో నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.